దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్ బీజేపీ నిరసన ర్యాలీ నిర్వహించింది. దివ్యాంగుల పెన్షన్లు, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు, వైద్య సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేసింది. దివ్యాంగుల హక్కులను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు దివ్యాంగుల సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు మల్కాజ్గిరి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మాటిచ్చింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా దివ్యాంగుల సమస్యలుగానే ఉన్నాయి. అనేక సందర్భాల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినాం. రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది. మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినాం. అయినా కూడా ఈ ప్రభుత్వం కనుకరిస్తలేదు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ దివ్యాంగుల సమస్యల మీద పట్టుబట్టబోతా ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ బడ్జెట్ అని గొప్పగా ప్రభుత్వం చెప్తుంది కదా. ఈరోజు 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ దివ్యాంగుల సమస్యలని పరిష్కారం చేయడానికి ప్రభుత్వంకు ఎందుకు మనసొప్పలేదు? ఈరోజు దివ్యాంగులని ఈ సమాజం అంతా కూడా ఒక మానవతా దృక్పథంతో చూడాలి. వాళ్ళు ఏం పాపం చేసిండ్రు, ఆ దేవుడు అట్లా పుట్టించిండు కాబట్టి పాపం ఆ రకంగా వాళ్ళు పుట్టిండ్రు. వాళ్ళందరికీ ఈరోజు సమాజం మద్దతుగా నిలవాలా. ఇప్పటి వరకు వాళ్ళకు ఇల్లు రాలేదు, ఇప్పటి వరకు 6,000 రూపాయల పెన్షన్ రాలేదు, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ రాలేదు, ఈరోజు 3 వీలర్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఈ రకంగా అనేకమైనటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయలేదు. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని ఈరోజు వేలాది మంది దివ్యాంగులను తీసుకొని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీకి బయలుదేరినాం. దివ్యాంగులందరి తరపున మేము అసెంబ్లీలో ఈరోజు చర్చ చేయడానికి పట్టుబడతాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలప్పుడు మా ప్రభుత్వం ఏర్పడితే 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలలో అతి ముఖ్యమైంది ఏదైతే పెన్షనర్లకు 2,000 4,000 చేస్తాం, దివ్యాంగులకు 4,000 6,000 చేస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన దివ్యాంగులకు ఇచ్చిన హామీలలో 4,000 6,000 కాలేదు. ఏ కొత్త దివ్యాంగుడికి కొత్త పెన్షన్ వస్తలేదు. వాళ్ళకి ఇచ్చిన హామీలలో ఏదైతే స్కూటీలు, బ్యాటరీ 3 వీలర్సు, అదేవిధంగా బస్సులలో ఉచితంగా వారికి ప్రయాణం అని చెప్పడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఏదైతే ఈ బడ్జెట్లో కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తాము ఆ 4,000 6,000 చేస్తారు అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా బడ్జెట్లో కూడా ప్రస్తావన లేదు. అదేవిధంగా కాంగ్రెస్ మేము తలా ఒక చేతేస్తే రాహుల్ గాంధీకి 1000 కోట్లు ఇస్తామని చెప్తే ఈ దివ్యాంగులు ఏం పాపం